ఒక ప్రాజెక్ట్ కట్టిందయ్యా, కాళేశ్వరం ప్రాజెక్ట్. ఏమైందయ్యా కాళేశ్వరం? 1,00,000 కోట్ల పైబడి కట్టి కూల్చేశారు తప్ప ఒక్క చుక్క నీళ్లు కూడా మనకు ఉపయోగపడే పరిస్థితి లేకుండా పోయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు 38,000 కోట్లతో మొదలు పెడితే 11,000 కోట్ల రూపాయలు పూర్తి చేస్తే కేవలం మిగిలి ఉన్నటువంటి 27,000 కోట్లతో కంప్లీట్ చేస్తే 16.5 లక్షల ఎకరాలకి నీళ్లు, 7 జిల్లాలకి మంచినీళ్లు, హైదరాబాద్ ఇండస్ట్రీకి నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ని 27,000తో అయిపోయేటువంటి 27,000 కోట్లతో అయిపోయేటువంటి ప్రాజెక్ట్ని పేరు మీద నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చూసాం. ఆ ప్రాజెక్టు 1,40,000 కోట్లకు పెరిగింది. ఎక్కడ 27,000 కోట్లు, ఎక్కడ 1,47,000 కోట్లు? పోనీ ఆ 1,47,000 కోట్లతోనైనా ఉందా ప్రాజెక్ట్ అంటే కూలిపోయి నీళ్లు లేనటువంటి పరిస్థితిలో ఈరోజు మనం బాధపడతా ఉన్నాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రాజెక్ట్, ఒక్కొక్క ప్రాజెక్ట్ టీఎంసీ కెపాసిటీ 100 టీఎంసీల పైన ఉంటే కూడా చెక్కు చెదరలేదు. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ వచ్చి కేవలం 5 టీఎంసీలు, అన్నారం వచ్చి 10 టీఎంసీలు, లేకపోతే సుందిళ్ళ వచ్చి ఒక 8 టీఎంసీల కెపాసిటీలో ఉన్న ఈ ప్రాజెక్టులే కేవలం 10 టీఎంసీ లోపులోనే నీళ్లు మోయలేకుండా కొట్టుకొని పోయే పరిస్థితి వస్తే ఎంత దుర్వినియోగం చేశారో నిధులు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా యావత్ రాష్ట్ర రైతాంగ సోదరులందరికీ తెలియజెప్పడం కోసమే నేను ఈ లెక్కలు చెప్పానని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఆలోచన చేయండి. ఇంకా తగుదనమ్మా అని చెప్పి ఒక పెద్ద మనిషి హరీష్ రావు గారు బయలుదేరి అబద్ధాలన్నీ పోగేసి అవినీతి సొమ్ముతో పోగేసుకున్న సోషల్ మీడియాలో, లేకపోతే వాళ్ళు పెట్టుకున్నటువంటి నమస్తే తెలంగాణ పేపర్లో, లేకపోతే టీ న్యూస్లోనో నిన్న మొన్న వారి సోదరు చెప్తా ఉన్నారు. పాయనీర్ అనే ఇంగ్లీష్ పేపరు 188 కోట్లతో కొన్నారట. ఇటువంటి పత్రికల్లో తప్పుడు వార్తలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద సృష్టించి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఇంకా ఏదో చేయాలని తాపత్రయపడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి వ్యక్తులు మళ్ళీ గ్రామాల్లోకి వస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, సీతారామ ప్రాజెక్ట్ ఇప్పుడు మన జిల్లాకు సంబంధించిన ప్రాజెక్ట్ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు చాలా స్పష్టంగా. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆనాడు ప్రాజెక్టు మొదలుపెట్టి గాలికి వదిలేసిపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ కెనాల్ అని ప్రత్యేకంగా డిజైన్ చేసి 100 కోట్లు పైబడి నిధులు కేటాయించి ఇవాళ లిఫ్ట్ చేస్తే ఆ నీళ్లు ఎన్ఎస్పి కెనాల్లోకి వచ్చి వైరా చెరువులోకి వచ్చి ఉపయోగపడేటట్టుగా తయారైన తప్ప వాళ్ళలాగా చేసి ఉంటే చాలా నష్టపోయేవాడు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్